జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడదాపుగనే. నమస్కారం. ఈ లఘు చిత్రంలో కథలు పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే. లాజిక్లు మ్యాజిక్లు లేవు. ఓన్లీ బోయాజిక్కు. ఎవ్వరినీ నొప్పించాలనే ఉద్దేశం కాదు. అయినా సరే మేం నొప్పిని తీసుకుంటామంటే దగ్గరనే ఉన్న హాస్పిటల్ను సంప్రదించాలని కోరుకుంటున్నాం. మీరు సంప్రదించాల్సిన నంబరు 1112322 జై మ్యాన్షన్ హౌసు. గెలిచినోడు షాది జరిగినోళ్ళు ఇళ్ళలో మిగులుతారే. చేసి ఓడినోడు లోకమే వెళ్తాడు, హిస్టరీలో వెలుగుతాడే. My love is gone, my love is gone, my love is gone. ఇంత అద్భుతమైన ఈ జీవితాన్ని నాశనం చేయడానికి ఎంతో మంది రావాల్సిన అవసరం లేదు. ఒక్కరు చాలు. ఆ ఒక్కరి వల్ల మన జీవితమే మారిపోతుందని తెలిసిన మనం ఆ వలయాన్నే కోరుకుంటాం. ఆ ఒక్కరి గురించి మీకు తెలియాలంటే అని నేను చెప్పను. ఈ కథ చివరికి మీకే తెలుస్తుంది. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? నువ్వు బాగుంటావు సీత. నువ్వు బాగుంటావు సీత. అది కాదు, ఒక్క విషయం, వన్ థింగ్. నన్ను తలుచుకోగానే నీకు గుర్తొచ్చేది. మామా, మన లైఫ్లో కూడా ఒక అమ్మాయి ఉంటే ఇలానే ఉంటుందేమోరా. మన బాయ్స్ గర్ల్స్ని కోడ్ లాంగ్వేజ్ కాల్స్ అని ఎందుకంటారు తెలుసా? వాళ్ళు ఉంటేనే మన లైఫ్ కలర్ఫుల్గా ఉంటుందని. అందుకే రేపటి నుంచి మాది ఒకటే ధ్యాస, ప్రేమ ధ్యాస. మామా, రేపు మన ముగ్గురం పోవాలా, ఒక పిల్లని పటాయించాలా. అర్థమైందిరా, అర్థమైంది. ముగ్గురు పిల్లల్ని పట్టి ప్రేమలో పడగొట్టాలా.
చెరువుల్లోన పులిసింత చెట్ల కింద మల్లెలు పూసేటి సల్లాని పల్లెకుటుంది. ఏ ఆపండ్రా, అసలు ఏమైందిరా మీకు? ఫ్లాష్ బ్యాక్. అది దూరంగా నవ్వుల కిలకిల చూస్తేనేమో ఆడపిల్ల రోయ్ గెలుకుదామని దగ్గరికెళ్ళా. ఏ పొరి, నువ్వంటే పిచ్చి పట్టిందే పిల్ల అంటే అయితే హాస్పిటల్కి వెళ్ళు, సరేనా? ఓకే. మళ్ళీ నేను సిగ్గు లేకుండా రిధం మార్చి చెప్పా. దివ్య గారు, పొద్దున్నే మిమ్మల్ని చూసా, చూడగానే ప్రేమలో పడ్డా, పడేదాకా చుట్టూ తిరుగుతా, ఊ అంటే తాళి గడతా చెప్పు తీస్తాను, దిగేదాకా కొడతాను, అంటే ఊరికిచ్చి కొడతాను అని ఫ్రెండ్స్ ముందు పరువు తీసేసింది మావా. అందుక భయపడుతున్నావు? నేనున్నారా నీకోసం? నిన్నైతే కుక్కను కొట్టినట్టు కొడతాదిరా, అసలు కుక్కను కూడా పోల్చను. మధ్యలో నేనేం చేశారా? మనమేం పాపం చేశారా? మనకేందుకు ఈ దుబ్బపతి? మామ, అది దుబ్బబతో అగరబత్తో కాదురా, దుర్గతి. పిల్ల పడట్లేదని నేను బాధపడుతుంటే కరెక్షన్లు కావాలరా నీకు? సిగ్గు లేదు. బేబీ, గుడికి వెళ్దాం అనుకున్నా. రే, మన అశ్వినేగా? దేవతే నా పక్కనుంటే ఇంకా ఛీ, గుడికెళ్ళి ఏం లాభం? దీనమ్మ దరిద్రం. వ్యాక్. థూ. ఏ జన్మలో దురదృష్టం చేసుకుంటే ఈ పాపం చూడాల్సి వచ్చింది మామ. అరే, ఇలా రండి రండి రండి. ఏంటి బేవర్స్ గారు ఇక్కడ? రండి 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 రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఆహా. ఎలా పడేసావురా? అది ఒక అందమైన క్షణం. నిన్ను చంపి నేను జైలుకి వెళ్ళిపోతా. కూల్ కూల్ కూల్. సరే సరే. కథలేక రాబాయ్. తను వాళ్ళ ఫ్రెండ్స్తో నవ్వుకుంటూ ఉన్నది. తన అందమైన నవ్వు చూశాక పళ్ళు చుకప్ చేసుకోవాలనిపించిందా? బేబీ అక్కో పక్కన అడుకో. అబ్బో, సోదిగాడు. బాబా, ఏమి అందం, ఏమి అందం. మీ ఒక్క చిరునవ్వు చాలు ఈ యూనివర్స్ అందాన్ని డామినేట్ చేయడానికి. మరీ మొహమాట పెట్టేస్తున్నారు. కెన్ ఐ నో యువర్ స్వీట్ నేమ్? హహహ, హాసిని. కాఫీలో షుగర్ తక్కువైందిరా? అది వాటర్ రా. అదే, వాటర్ నీళ్ళు తక్కువైందిరా? అయినా అది నిజమని ఎలా నమ్మిందిరా ఈ పిచ్చి పిల్ల? ఏ సర్లే, నువ్వు కానీ కానీ. ఛీ, మరీ మొహమాట పెట్టేస్తున్నారు. కానీ కానీ మీరు రాత్రిపూట బయటికి రాకండి. ఎందుకు? మీ అందాన్ని చూసి ఆ చందమామ ఫీల్ అవుతాడు కదా, మళ్ళీ కోపడి వెలిగేకపోతే? దీన్ని పంపరా, పక్క గ్రహానికి కూడా వెలుగు పంచుతుంది. రే వద్దురా, ఏం శాడిస్నా కొడుకురా మీరు. రక్త పింజరే, ఇది రక్త పింజరే రోయ్. వద్దురా. రక్త పింజర రోయ్, బుసగొడుతుంది రోయ్. రే ఉబ్బి చూడరా అని. ఫస్ట్ టైం వాడు కరెక్ట్గా చెప్పాడు రా. బుజ్జి కన్నా, వీళ్ళు నా అంత అందమైన అమ్మాయి నీకు పడిపోయిందని ఫీల్ అవుతున్నారు. చూడు అమ్మాయి, సారీ ఆంటీ, అమ్మాయి అని చెప్పు, కష్టమైన నమ్ముతాం, కానీ అందమైన మాత్రం చెప్పుకో, మేము బురేసుకొని చస్తాం. బోండంలో ఉంది, ఇది ఎలా నచ్చిందిరా నీకు? తినేబాండు మా మామ. ఓకే బేబీ, నీకు నేను కావాలా వీళ్ళు కావాలా? నేను కావాలంటే నాతో వచ్చేయ్. బేబే 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 ఓ బేబే. ఏయ్ రే మామ, ఫ్రాంక్లీ చెప్తున్నా, మనం కరువు బ్యాచే, కాదని చెప్పట్లే, కానీ నువ్వు ఫ్లాష్ మ్యాన్ కన్నా ఘోరమైన కరువులో ఉన్నావు అనుకోలేదు మామ నిన్ను. రే మామా, ఇన్స్టాగ్రామ్ లో ఉండే పాపులేషన్ అంత ఉన్నారా దీని బాయ్ ఫ్రెండ్స్? అందుకేరా అంత అందమైన అమ్మాయి నాకు పడింది. కుళ్ళురా మీకు, కుళ్ళు కుళ్ళు. వీడిని చూసి మా కుళ్ళు, మా మాకు. కుళ్ళు మాకు. వీడికి ఇలా అర్థమైతే వచ్చిందా? మామ, మనం చూడలేకపోతామా లేదా వాడు చూడట్లేదా? రే, నీకు ఈడ ఒకటి అర్థమవుతుందారా ఇక్కడ? ఏంటి? ఇక్కడ నువ్వు నేనేరా బేవర్స్.
ఇక్కడ తులసి అంటే ఎవర్రా? ఎవరిని చూస్తే నీకు కొట్టాలనిపిస్తుంది వాడే తులసి. నిన్ను చూస్తే కొట్టాలనిపిస్తుందిరా. అయితే వీడే. నేనే తులసి అయితే ఏంటంట? ఏయ్ ఏయ్, 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 ఏయ్. సారీ. అయినా నీకు ఎంత ధైర్యం ఉంటే నా పిల్లకి ప్రపోజ్ చేస్తావు? నిన్ను నువ్వు ఒక పిల్లకి ప్రపోజ్ చేసావు కదా, నా పిల్లరా? అయ్యో అంకుల్ మీరా? సారీ. రేయ్ అంకుల్ ఎవర్రా? ఐఎమ్ యంగ్. మీరే, అది మీరే. ఇప్పుడే కదా అంకుల్ మీ కూతురు రూపం చెప్పారు. రేయ్ నేను అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ రా. ఓహో మీరేనా గవర్నమెంట్ అంకులు? రేయ్ నేను గవర్నమెంట్ అంకుల్ కాదురా. కానీ అంకులేగా. రే పాపత్ములరా, మట్టి కొట్టుకోపోతారా, నాశనం అయిపోతారా రే. ముందు మీ పిల్ల జాగ్రత్త అంకుల్. రే మామ కత్తి అందుకోరా నా యాల్ది నా కొడుకుల్ని. రే బేబీ ఒకసారి లాంగ్ ట్రిప్ పోదామా? అలాగా? రుకో జరా, రుకో 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 రు. ఏయ్ ఏయ్ నాకు కొడుకుని, ఏయ్ ఏయ్ నాకు కొడుకుని. ఎటు పోతుందో ఈ జీవితం. ఇప్పుడే రైట్ తీసుకొని లెఫ్ట్ వెళ్తున్నా. ఏంట్రా? అదే జీవితం అన్నావు కదా. హలో చెప్పు బంగారం. ఏయ్ ఏయ్ నాకు కొడుకుని. ఏయ్ సరే మీ నాన్న ఏమంటాడేమో మరి ఒకసారి మాట్లాడు చూద్దాం మరి. ఈ అమ్మ ఏంటి మామ గర్ల్ ఫ్రెండా? అవును మామ. సృజన తిన్నావారా? ఏం చేస్తున్నావు? సరోజన అంటున్నావు, తిన్నావా అని అడుగుతున్నావు. ఏ బ్లూ రూమ్లో దొరుకుతావేంటో. You shut up, idiot. అమ్మా. ఓకే మామ. ఓ అవునా? నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. ఓ అవునా? పైనాపిల్ జ్యూస్ తాగు బంగారం. స్టమక్ చాలా మంచిది. వీడు ఏకంగా రాధికాకతోనే మాట్లాడుతుండు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పెడుతుందేమో వీడికి. అరే నేను బయటికి వెళ్ళి వస్తారా. బాయ్. బాయ్. నీకు కాదులే బంగారం. కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా. ఓయమ్మ ఓరినాయనా, ఈ లోకంలో ఈ అమ్మాయిల నుండి కాపాడే నాదుడే లేడా? నీకు అన్న తమ్ములు లేరా? ఏ ఆపే. నిన్ను 7 monthsగా ఫాలో అవుతున్నా. తలా ఫర్ రీజన్. ఏంటి ఏం లేదు, నువ్వు చెప్పు. అంటే ఫస్ట్ టైం నేను చూడగానే లవ్లో పడిపోయా. అప్పటి వరకు తెలీదు లవ్ అట్ ఫస్ట్ సైట్ నిజమని చెప్పి. ఐ లవ్ యూ తులసి. నైస్. కెమెరా ఎక్కడ పెట్టావు చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. అక్కడ పెట్టావా? చెప్పు 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 చెప్పు. ఇక్కడ పెట్టావా? నన్ను ఎవడు మోసం చేయలేడు, నేను మొనార్క్ని. నా కళ్ళే కెమెరా, ప్రాంక్ కాదు. నిజంగా నేను అంటే లవ్వురా, సరేనా? ఇదే నా నెంబర్. నైట్ కాల్ చేయి, మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్. బ్యాటరీ అయిపోయింది. ఈడు తాడుకున్నాం. మామా నీకు బ్యాట్మెన్ కూడా తెలుసా? తెలీదురా. నాందా బ్యాట్మెన్. రటట రటట 2 పరోటా డిస్కా.
రేయ్ ఏమైందిరా? పడిపోయారా? అయ్యో పడిపోయావా? పడిపోయి కూడా బ్రతికే ఉన్నామంటే సాహసమనే చెప్పాలా? ఏ నీ సరేలే. పడిపోవడం అంటే కింద పడిపోవడం కాదురా, మ్హూ. ప్రేమలో పడిపోవడం. అమ్మా, ఓ వెరీ డాన్సాలో. ప్రేమలో పట్టం పైకి పోవడం రెండు వేరే కాదు. ఇందుకేరా నువ్వు ఇంకా సింగిల్గా పడి తెచ్చుండవు. అందుకే రా ఇంకా బీపీలు షుగర్లు రాలేదు. చీ ఎవ మీరు మారు. హలో స్వీటీ, చూసావా మామ, ఫోన్లో రాగానే ఎలా వెళ్ళిపోయారో. ఏ సృజన అంతేలేరా, ఫ్రెండ్స్ అంటారు, గర్ల్ ఫ్రెండ్స్ వచ్చాక వదిలేసి వెళ్ళిపోతారు. మ్మ్? ఆ. తిను తీసుకో, తినొచ్చు కదా, తిను ఇది తిను, ఇది బాగుంటుంది, తీసుకో తీసుకో. అబ్బా, ఎంత బాగుందో, క్యూట్. మనం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఏంటి బేబీ న్యూ సెన్స్? వదిలే బేబీ, వాడు సింగిల్ గాడు. ఏ పోరా. మన బంధం ఎలాంటిదో తెలుసా బంగారం? ఏంటిది? ఆడో సింగిల్ చింతకే బంగారం, వదిలే అన్ని. ఏయ్, లేచి పోరా. ఇదిగా ఏయ్ పోరా. ఏడ్రయ్యా దారా పోదాం స్వామి. ఏ రారా, ఎంతసేపు కూర్చుంటావు? ఆడే పోదాం దా. So cute, he's so sweet, he's so handsome. He's so cool, he's so hot, he's just awesome. నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని, చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని నాకు నన్నేనా? అవును నిన్నే. అబ్బాయిలు కూడా ఎంత క్యూట్గా ఉన్నారని నిన్ను చూసాకే తెలిసింది. పాపం పిల్ల గుడ్డుది అనుకుంటా. లవ్ ఇస్ బ్లైండ్. ఏమంటున్నారు? పట్టించుకోకండి, మీరేదో చెప్తున్నారు కానివ్వండి. నీలో ఏం చూసానో తెలియట్లేదు, ప్రేమలో పడిపోయాను. ఏం చూసుండవు, చూసింటే ప్రేమలో కాదు లోయలో పడుండేదాన్ని. ఏదో అంటున్నారు. పట్టించుకోకండి, మీ అంత అందమైన అమ్మాయి వాళ్ళకి లేదని ఫీల్ అవుతున్నారు పాపం. నిన్ను చూసాక ఎన్నో చెప్పాలి అనుకున్నా, దగ్గరగా చూసాక పిచ్చి ప్రేమలో పడిపోయాను. నేను ముందే అనుకున్నా వీడికి పడిపోయిందంటే ఖచ్చితంగా గుడిదే. ఇంత అందమైన అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అంటే నమ్మడానికే కష్టంగా ఉంది. నీకేంట్రా, నాకే నమ్మబుద్ధి కావడం లేదు. ఇక్కడి వరకు వచ్చిందనివి ఆ ఒక్క మాట చెప్పేయచ్చుగా. ఐ లవ్ యూ. ప్రేమలో మరి చూసారా సరే బాగా యాక్షన్. చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. నాకైతే భలే బాధ అవుతుంది అయ్యా, పోయి పోయి వీరి చేతిలో బలైపోతుంది. అదే కదా మరి, ఇలాంటి ఘోరాలు ఇంకా ఎన్ని 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 చూడాలో. నేనైతే రెడ్డి చూసామ్మా. అలా అయితే నేను 2 చూసినా. ఏడు సార్లే యాదవ సచ్చిన వాళ్ళారా.
రేమమ్మా తినరా రే బంద్ తినరా ఇంకేమైనా కావాలా బిస్కెట్ తినరా హలో స్వీటీ చిలిపి ఇప్పుడు కాదు ఇదంతా మరి మాట్లాడదాం ఏమమ్మా వీడేమన్నా చూసినట్టులా బాగుంది కదా కాఫీ రే మన గవర్నమెంట్ అంకుల్ రా ఆయనే రా అవును వాడే రే ఓయ్ అంకుల్ హాయ్ వచ్చేసారా బాబు మీ బాధ ఏంట్రా ఏంటి అంకుల్ కదా ఆడిపోయి కొనుక్కోవచ్చు కదరా ఊరికే వద్దు తింటారేంట్రా మీ కూతురు అదే మీ పాప సరే 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 మీ పిల్ల ఎలా ఉంది అంకుల్ బ్రో ఏ ముహూర్తం చెప్పారు మీరు చెప్పినట్టే గవర్నమెంట్ అక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందిరా ఏయ్ ఎవరు మా బంగారు తల్లే సరదాగా చెప్తే తను సీరియస్గా తీసుకునింది నిజంగానే రా గవర్నమెంట్ అంకుల్తో లోలో పడి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్ అనేసి ఒప్పేసుకున్నారు పోయింది నీ కష్టం పగడుకు కూడా రాకూడదు బ్రో రావాలి బ్రో ఎందుకంటే మన లైఫ్లో ఈ లవ్వులు ఎంత దూరంగా ఉంటే మన లైఫ్ అంత బిందాస్గా ఉంటుంది బ్రో ఎప్పుడు బ్రో నువ్వా అమ్మాయిలు మన లైఫ్లో ఉంటే మన లైఫ్ బిందాస్గా ఉంటుంది మీకు చెప్పినా అర్థం అవ్వదులేరా పిల్లనా కొడుకులు మీరు అవునులే మీరు అంకుల్ కానీ
తండ్రి దొత్తలారా. ఎంతసేపు అని నిల్చుంటారా? కూర్చుందాం పట్టండి. కూర్చో. ముందు ఎవడు కూర్చుంటాడు తేడా. రేయ్ రేయ్. కూర్చోరా. నువ్వు కూర్చోరా. కూర్చో బాయ్. కూర్చోరా. కూర్చోరా. కూర్చోబే. కూర్చో. ఆగరా అన్ని పట్టుకో కూర్చో. రే 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 ఆగండ్రా. నేను క్వశ్చన్ వేస్తా, దానికి ఎవడైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తాడో వాడు కింద కూర్చోవచ్చురా. రేయ్ కానరా. అడుగురా. ఓకేనా? అడుక్కోరా. ఓకే. అడుగు బాయ్ అడుగు. +3 - 3 = ఎంతరా? +3 - 3 = -0. రేయ్ +6 రా. రే చిన్నప్పుడు ఫిజిక్స్ నేర్పించలేదురా మీ ఇంట్లో? చెత్తనా కొడక. చిన్నప్పుడు ఎక్స్ కనుక్కోరా అంటే నీ ఎక్స్ అడ్రస్ కనుక్కోవడానికి బుర్ర పెడితే ఎట్లానే ఉంటుందిరా. నిన్ను చిన్నప్పుడు స్కూల్ బుర్ర చదువుకోమంటే మాడికలు దొంగతనం చేసి ఇట్టా ఉంటారు ముష్టి మొహోడా. రే అది -0 +3 కాదురా ఆన్సర్. 9 రా ఆన్సర్. నీ పిచ్చ. వచ్చాడు సైంటిస్ట్. చిన్నప్పుడు చదువుకోరా అంటే జామకాయలు దొబ్బేసి నా కొడక. నువ్వేంద్రా నాకు చెప్పేది? నీ నా బొచ్చు. ఏ టఫర్ నా కూడా నన్నే అంటావరా నువ్వు? ఏయ్, నిన్నే అంటావురా. ఏ పిష్కా పిష్కా ఏ పిష్. ఆపండ్రా. అయ్యి ఏమైందిరా? ఏయ్ ఏమైంది మామా? సూరిగాడికి ఏరా మగతనం పోయిందా ఏంటి? పోనీ బాత్రూంలో పాట పాడుతూ దొరికిపోయాడా? ఏచా మరేంటో చెప్సావురా. చనిపోయాడురా. కొంపదీసి పబ్జిలో వేసేసారా? నిజంగానే చనిపోయాడురా. ఏమంటున్నారా? ఏమైందిరా? ఎందుకు? వాడు ప్రీతి అనే అమ్మాయిని లవ్ చేశాడురా. తను వాడిని మోసం చేయాలనుకుంది. ఆ విషయం తెలుసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయాడురా. అయ్యో పోయావారా? ఉదయించే సూర్యుడు అవుతావు అనుకున్నా, అస్తమించే సూర్యుడు అవుతావు అని అస్సలు అనుకోలేగా మావా. మందికి డబ్బులు లేవంటే స్లైస్లో లోన్ తీసి మరీ ఇచ్చేటోడు. ఇప్పుడు సిట్టింగ్కి ఎవరిస్తాడా డబ్బు? అనవసరంగా ఈ ప్రేమ జోలికి వెళ్ళకూడదు. వెళ్తే అంతే చెక్కేస్తారు మనల్ని ఇప్పుడు. నిజమే మామ. ఒకప్పట్లో ప్రేమకు చిహ్నంగా తాజ్మహల్, చార్మినారు, మాయాబజార్లు. కానీ ఇప్పుడు బ్లూ డ్రమ్ము, కుక్కరు, స్లైసు, సిమెంట్ మూట. అమ్మో అమ్మో ఊహిస్తేనే భయంకరంగా ఉంది మావా. ఇప్పుడు మీరే హుసేన్ సాగులో ఉన్నారా? ప్రేమలోనగా ఉంది. అవును మావో. ఇప్పుడు ఏం చేద్దాం మామా? ఇలాంటి సిచ్యుయేషన్లో మనం ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు ముందు తాగి రేపు బ్రేకప్ చెప్పాలి. రే పాపం రా, వాళ్ళు మనల్ని ఎంతగానో నమ్మారు. అలాంటి వాళ్ళని ఇలా వదిలేయడం తప్పురా. కానీ ఏం చేద్దాం? మన ప్రాణాలు కూడా ముఖ్యమే కదా. అవును మామ. ఒక అమ్మాయిని ఇలా నమ్మించి మోసం చేయడం కరెక్ట్ కాదు. అందుకే రేపు నమ్మొద్దని చెప్పి బ్రేకప్ చెప్పేద్దాం. అదే మామ. ఓకేనా? వాళ్ళ మధ్య మన మధ్య గొడవలు కదా. వేరే దారి లేదా? ఎందుకు లేదు? రైట్ తీసుకొని లెఫ్ట్ వెళ్తే కూడా వస్తుంది. నీ పిచ్చ. ఆ సూర్యగాడు లేని దానికి బాధేస్తోంది మామ. పాపం ఎప్పటి నుంచో చెప్పేవాడు, నేనే పట్టించుకోలేదు మామ. వాడు లేడని తలుచుకుంటుంటేనే నాకు ఉత్స కారుతుంది. అందుకే కొరియర్ నెపోలియన్ తెచ్చా. ఫుల్గా తాగుదాం, పడుకుందాం, మార్నింగ్ వెళ్ళి బ్రేకప్ చెప్పేద్దాం. ఓకే సూపర్. సూర్యగాడికి చేర్స్ కొట్టండి కదా. హాయ్.
ఏదో చెప్పాలని పిలిచావు, ఏంటి? నీకోసం నేను గంట నుండి ఎదురు చూస్తున్నాను తెలుసా? నీకు ఒక మాట చెప్పాలి. చెప్పురా, ఆ మాట కోసమే వెయిట్ చేస్తున్నా. అలా దుప్పలోకి వెళ్దామా? కొంచెం అలా వస్తావా? తుప్పల్లోకి వెళ్దామా? మాట్లాడడానికే బంగారం. ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఈ డెసిషన్ మీ గురించి కూడా ఆలోచించి తీసుకునింది. అయితే బాధగానే ఉంటుంది, మమ్మల్ని క్షమించండి. ఈ విషయం ఎలా వెళ్ళినా తప్పుగానే ఉంది. డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. చెప్పాలంటే బాధగానే ఉంది. ఏం చేద్దాం? బ్రేకప్. బ్రేకప్ అయితే బ్రేకప్. మీకు బాధగానే ఉంటుంది, క్షమించండి. బాధ తొక్క, ఈ మాట మీరు ఎప్పుడు చెప్తారని వెయిట్ చేస్తున్నాం. మీ మీదే మనసు పడలేదు, అయినా మీ మొహాలు దేకడమే ఎక్కువ. ఈ కాలేజ్ మొత్తంలో మీరే ఖాళీగా ఉన్నది తగులుకున్నాం అంతే. బా పోకిరి రేంజ్ ట్విస్ట్ రా స్వామి. రాధికు అమ్మ దీనమ్మ మోసం. మోసమా? మరి మీరు చేసిందేంట్రా? పాయసమా? మీరు టైంపాస్కి లవ్ చేద్దాం అనుకున్నారు, మేము టైంపాస్కి లవ్ చేద్దాం అనుకున్నాం. సెట్. మీ దారి మీదే, మా దారి మాదే. బాయ్. బైరా నన్న చిట్టి. దెబ్బేసారు మావా. రక్తపింజరే వీళ్ళు. ఛీ, మనమైన జాతిరత్నాలు రా, వాళ్ళు ఏకంగా కిల్లాడీలు రా. రేయ్, ఒక మాట మాత్రం నిజం రా. వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంటే నాకు బాధ అయింది. అర్థమవుతుంది మనం తప్పు చేశాం రా. నువ్వు చెప్తా ఉంటే నాకు కూడా నిజం అనిపిస్తుంది మావా. నిజంగానే తనతో ప్రేమలో పడిపోయానరా? అందుకేనా రైట్ సైడ్ హార్ట్ చాలా పెయిన్గా ఉంది. అది లెఫ్ట్ సైడ్ డీకే బాస్. ఓకే 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 ఓకే. ఐ డోంట్ వాంట్ మిస్ హెర్ రా. వాళ్ళని వదిలేస్తుంటే నా ప్రాణమే పోతున్నట్టుందిరా. జో స్వీటీ. బేబే 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 ఓసిని బేబే ఆగవే. జో 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 ఒక్కసారి నేను చెప్పేదేనువా? ఏయ్ స్వీటీ ఆగు స్వీటీ అండు స్వీటీ వస్తున్నా స్వీటీ. సారీరా, నువ్వు నా నుండి ఒక్క అడుగు దూరం పెట్టినా కొన్ని వేల కిలోమీటర్లు దూరంగా ఉన్నట్టు ఫీల్ అవుతుందిరా. నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా స్వీటీ. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు నాకు నచ్చావు. ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు. ఇంతకు మించి చెప్పడానికి కూడా మాటలు సరిపోవట్లేదు, అంతలా నచ్చావు స్వీటీ. ఇది నువ్వు నన్ను వదిలేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. ఒక్కసారి చెప్పింది తింటావా? ఇన్నాళ్ళు నా గుండెకాయ నా దగ్గరే ఉందనుకున్నా, నా నుండి నువ్వు దూరం పోతున్నప్పుడు అర్థమైంది నా ప్రాణమే పోతున్నట్టుంది. బహుశా నా గుండె నీ దగ్గరే ఉంది. నిజంగానా? నిన్ను నమ్మచ్చా? నిజంగా ఇది నువ్వేనా? కాలేజ్ మానేయమంటావా? మానేస్తా. ఈ ఊపిరి ఆపేయమంటావా? ఆపేస్తా. కానీ నువ్వు నాతో ఉన్నావనే ఉన్నాను, కానీ నువ్వు లేకపోతే నాకు ఇవే అవసరం లేదురా. సారీ, లవ్ యూ రా. వినాయక చవితి రోజు నేను ఎందుకు కలవలేదో తెలుసా? నిన్ను చూసినా చందమామని చూసినా ఒకటే కాబట్టి. ఆ చందమామని చూసినా కూడా నువ్వే కనిపిస్తున్నావు స్వీటీ. లవ్ యూ బుజ్జి. నా గుండెలో లబ్డబ్బని సౌండ్ రాదు, ఎందుకో తెలుసా? ఎందుకంటే నీ పేరే వినిపిస్తుంది కాబట్టి. ఓ
లవ్ యూ రా. ఇప్పుడు బ్రేకప్ అరే Boys be like తుప్పా అరే తుప్పా చదవా Boys be like తుప్పా Life అంతా విండసే విండసే Life అంతా విండసే Life అంతా విండసే Let's go Life అంతా Boys be like తుప్పా Once your wise man said, don't fall in love. If you fall in love, your life also falls. మీనింగ్ ఏంటో అడగండి. చెప్పిన వయసు మీద నాకే తెలీదు, ఇంకా మీకేం తెలుస్తుంది? ఫైనల్లీ ద కన్క్లూజన్ ఏంటంటే వీరి వీరి గుమ్మడి పండు లవ్వు లేదు, లేదు, అదే 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 కొవ్వు లేదు. ఓకేనా? జై బాలయ్య. నేనేదో చెప్పాలని చెప్పా ఫ్రెండ్స్. బాయ్.